కవితకైతే ఇక అసలైనటువంటి కాన్సెప్ట్ రాబోతోంది. కవిత బెయిల్ పిటిషన్ల మీద తీర్పుల్ని రిజర్వ్ చేసింది స్పెషల్ కోర్టు. సిబిఐ లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తవడం, అదేమో మే 2వ తారీఖు దాకా తీర్పు రిజర్వ్ అయింది. అంటే ఆమెకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని సిబిఐ వాదించింది. బెయిల్ అత్యవసరంగా ఇవ్వాలని చెప్పేసి ఇంకో పక్కన కవిత తరపు న్యాయవాదులు వాదించారు. అది అయిపోయింది. తర్వాత ఈడీ లిక్కర్ కేసులో ఇవాళ వాదనలు పూర్తయినాయి. బెయిల్ మీద మే 6వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రెండు కూడా రౌస్ అవెన్యూ కోర్టులో జరిగింది. అంటే ఇప్పుడు 24, 25, 26, 27, 28, 29, 30, 1, 2 దాకా సిబిఐ. అప్పుడు కూడా వస్తాన నమ్మకం ఏం లేదు. ఆ తర్వాత ఇంకో 4 రోజులకి, అంటే ఇంకొక వారం 10 రోజుల పాటు కవిత జైల్లో ఉండి తీరక తప్పనటువంటి పరిస్థితి. కేసీఆర్ తాజాగా చెప్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో ఏం లేదు, కడిగిన ముత్యంలా వస్తుంది అని చెప్తున్నటువంటిది. కడిగిన ముత్యం సంగతి ఓకే, అది తర్వాత తేలుతుంది. ముందైతే మాత్రం బెయిల్ రావడం ముఖ్యం. బెయిల్ రావడం అంటే కడిగిన ముత్యం కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.